వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగునీటి కాలువలపై రైతులతో కలిసి పర్యటించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. రైతుల కష్టాలను స్వయంగా చూసి సాగునీటి కాలువలపై ప్రభుత్వం అధికారులు చిన్నచూపు చూస్తున్నారని, మారేపల్లి గ్రామంలోని వరద కాలువకు గండిపడి 4 రోజులు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదని, కుంకుడు చెట్టు వద్ద ఉన్న D8, D9 ఎత్తిపోతల పథకాలను సైతం గాలికి వదిలేశారని, కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ సీఎం కేసీఆర్, జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆశీస్సులతో త్రాగునీటికి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం చివరి దశలో ఉన్న పనులపై దృష్టి పెట్టడం లేదని ఎద్దేవా చేశారు నోముల భగత్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జటావత్ రవినాయక్, కూరకుల వెంకటేశ్వర్లు, హాలియా, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వడ్డీ సతీష్ రెడ్డి, కొట్టె బాలయ్య, రమావత్ లక్ష్మణ్, రమావత్ రాజేష్ నాయక్, అంగోత్ గోపి తదితరులు పాల్గొన్నారు. పొద్దున మేము చెప్పినాం ఈ వాటర్ గేట్ పోయినా పోయినాం మీ గేట్ మేము లేకపోతే మమ్మల్ని గేట్ లేదు ఏమీ లేదు. అక్కడ 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 క్లియర్ చేసిరా అది వాళ్ళు ఓకేనా, కాకపోతే మధ్య మధ్యలో పైపులో వస్తుంది కదా అది వదిలితే వెళ్ళిపోతాయి. తెలంగాణ సాధించుకున్న తర్వాత మన దగ్గర స్థానికంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ స్థానికంగా తలాపున కృష్ణా పోతున్నా కానీ ఇక్కడ ఉన్న ప్రాంతం మొత్తం ఎడారిలాగా మారింది. దీనికి ఖచ్చితంగా నీళ్లు అందించాలని గతంలో దాదాపు 26 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వరద కాలువ ప్రారంభించి అది మధ్యలో అయిపోయిందో దాన్ని 2017లో గౌరవనీయులు కీర్తిశేషులు గుండెమైన రామ్మూర్తి యాదవ్ గారు, నోముల నరసింహయ్య గారు వీళ్ళందరూ స్థానిక అప్పుడున్నటువంటి మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సాయంతో ఇది పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ స్థానికంగా D8, D9 ద్వారా ఇక్కడ కుంకుడు చెట్టు తాండా D8, D9 లిఫ్ట్ చేస్తే ఇక్కడ 8,000 ఎకరాలు పారించవచ్చని తెలిస్తే దాన్ని కూడా నిధులు కేటాయిస్తే 2.5 సంవత్సరాల్లోనే దాన్ని మొత్తంగా పూర్తి చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే లో లెవెల్ కెనాల్ ఈ ఎడం కాలువ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇది ముందలున్నటువంటి 80,000 ఎకరాలకు మా స్థానికంగా ఇక్కడ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన D8, D9 ద్వారా 8,000 ఎకరాలకు పంటకు నీరు అందించడానికి దీనికి ఆస్కారం ఉందని చెప్పి దీన్ని పూర్తి చేస్తే మొన్న ఎలక్షన్ అయిపోయినప్పుడు ఎందుకు మేము వచ్చినప్పుడు మొత్తం చేస్తాం, అసలు మేమే ముందలుండి నడిపిస్తాం, వీళ్ళకి చేరాలేదని చెప్పి ఆ నెలికల్ లిఫ్ట్ కుర్చేసుకొని కూర్చొని కథం చేస్తా, ఇక్కడున్న D8, D9 ఏదైతే చిన్న చిన్న మీలు ఉన్నాయో అది కూడా పూర్తి చేస్తా అని చెప్పి ఒక చిన్న ఆ సిమెంట్ బెడ్ వేయాల్సినటువంటి ఆ చిన్న కార్యక్రమాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయకుండా ఆ సిమెంట్ బెడ్ వేసి ఆ వాల్స్ని పూర్తి చేస్తే ఈరోజు వరద కాలువకి నీళ్ళు అందించినప్పుడు D8, D9 ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి దాదాపు 8,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందించని తెలిసినా కానీ దాదాపు 8 నెలల నుంచి అశ్రద్ధ చేయడం వల్ల ఈరోజు ఏదైతే నీళ్లు పోతున్నాయో సాగర్ గేట్లు ఎత్తి కిందికి నీళ్ళు వదిలిపడుతున్నాయో ఇప్పుడే ఎందుకు మనకు అత్యవసరం ఉందనేది అది కూడా ప్రజలందరికీ తెలవాలి. గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు మనం కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు మా చేతికి అప్పచెప్పాలన్నప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దానికి ఒప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాని మీద సంతకాలు పెట్టి మన నాగార్జునసాగర్ ప్రాజెక్టుని మొత్తం కూడా ఈరోజు KRMBకి అప్పచెప్పిన సంగతి కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. KRMBకి అప్పచెప్పినప్పుడు ఏమైంది, ఇప్పుడు వరద వస్తున్నప్పుడు నీకు ఎన్ని నీళ్ళు వదులుకున్నా ఇక్కడ ఆల్రెడీ చెరువులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, మొత్తంగా ఎండిపోయినప్పుడు ఇదే సమయంలో ప్రతి ఒక్క చెరువును కానీ బోర్లు ప్రతి ఒక్క చెరువుని ప్రతి ఒక్క నింపితే ఈరోజు బోర్లలో కూడా నీళ్ళు వచ్చే ఆస్కారం ఉందని ఇక్కడున్న స్థానిక నాయకులు గమనించాలి. ఈ సమయాన్ని మొత్తంగా వదిలిపెట్టి కుర్చేసుకొని కూర్చొని చేస్తా అని చెప్పినోడు ఈరోజు అమెరికా పోయి తందనాలు ఆడుకుంటా ఇంకోటి పోయి ఢిల్లీలో పండుకుంటే ఇక్కడున్న పనులు అవి ఏవి కూడా ముందుకు సాగట్లేవని కూడా ప్రతి ఒక్కరు కూడా
ఇక్కడ బాధపడుతున్న సంగతి వాళ్ళకి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దగ్గరుండి తక్షణమే కాలేజ్ సిమెంట్ వరకు అది పూర్తి చేస్తే ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దాదాపు D8D9 ద్వారా 8,000 ఎకరాలకు, అలాగే మన ఎడవ కాలువ ద్వారా దాదాపు 80,000 ఎకరాలకు వచ్చేది ఉంది. అక్కడ కాలువ కట్టే దాదాపుగా 3 రోజులు అవుతున్నా, ఇప్పుడు ఈ రోజుతోటి 4 రోజులు అవుతున్నా కానీ అక్కడ ఒక మెషిన్ పెట్టారు. సార్ ఏమైనా ఉంటే జంగల్ కటింగ్ చేస్తున్నాం, అక్కడే జంగల్ కటింగ్ అన్న ఒక్క రోజు రాత్రిలో పని పూర్తయ్యేదాన్ని 4 రోజులు జంగల్ కటింగ్ అని చెప్పి వాటర్ ఎక్కడైతే పక్కన ఉన్నటువంటి ముందలున్నటువంటి యాచారం చెరువులకు డైవర్ట్ చేసి మనం ఎక్కడైతే పని ప్రారంభించవచ్చో ఆ గేట్లు అక్కడ వాల్స్ క్లోజ్ చేయకుండా మొత్తంగా వాటర్ మళ్ళీ ఎక్కడైతే అక్కడ డ్యామేజ్ అయిందో, ఎక్కడైతే కాలువ డ్యామేజ్ అయిందో దాని నుంచి పోనించుకుంటూ ఆ వాటర్ ఆగేదాకా మేము చేయమని చెప్పేసి కుంటి సాకుతోటి ఈరోజు ప్రజలకు తక్షణమే నీరు అందించాల్సిన సమయంలో వాళ్ళు పోయి విదేశాల్లో పండుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని మొత్తం కూడా దూరం పెడుతున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకనే మీరు తక్షణం స్పందించి ఈరోజు మీరు ముఖ్యమంత్రి మా జోబులనే ఉంటాడు, రోజు ఆయన కార్లనే తిరుగుతాం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. దాదాపు 150 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ఈరోజు వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం మొదలైన తర్వాత రోడ్లన్నీ కూడా అస్తమయం అవుతున్నాయి. 150 కోట్ల నిధులు తీసుకొస్తే ఆ రోడ్లన్నీ వేసి నీ జోబులనే ముఖ్యమంత్రి ఉంటే నువ్వు ఒక 200 కోట్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తి చేయి. ఇక్కడ ఉన్న డ్యాములు మన అయితే D8D9 కావచ్చు, నువ్వు అన్న నెలికల్ లిఫ్ట్ కూర్చేసుకొని కూర్చోబెట్టి చేపిస్తా, నేను 1 నెలనే పూర్తి చేస్తాను. మేము మే నెల లోపలనే ఖచ్చితంగా మొత్తం అందిస్తాం, ఖచ్చితంగా నెలికల్ లిఫ్ట్ పూర్తి చేస్తా అని చెప్పినాం. కానీ ఈ రోజు ఇప్పుడు ఆగస్టు వచ్చినా కానీ ఇప్పటికి కూడా ఆ పనులు ఎక్కడ మొన్న ఎలక్షన్ ముందర ఎక్కడ అయినాయో అక్కడనే ఆగినాయి. అధికారులందరూ కూడా మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. అందుకని తక్షణమే స్థానికంగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉన్న ఎమ్మెల్యే ఇక్కడికి రాడు, ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు వాళ్ళన్న స్పందించి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం పదవి లేకున్నా కానీ ముఖ్యమంత్రి గారు ఏదైనా కేబినెట్ మీటింగ్ పెట్టినా, ఏదన్నా పెద్ద మన అధికారిక మీటింగ్లు అన్నింటిలో కూడా జానారెడ్డి గారిని ఆయన పక్కన కూర్చోవడం చూస్తున్నాం. సరే మీరు తీసుకెళ్ళండి, మాకు సంతోషం. ఎందుకంటే ఈరోజు మా నాగార్జున సాగర్ నియోజకవర్గం బాగుపడుతుందన్న ఒక వాటి సంతోషం మాకుంది. కానీ వీళ్ళు అక్కడ దాకా కూర్చోబెట్టుకునే శక్తి ఉండి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇక్కడ నిధులు తీసుకురావాలి, ఇక్కడ ఆగున్న పనులు పూర్తి చేయాలన్న ఆలోచన ఇదే నాయకులకు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులని వెంటనే ప్రారంభించండి. 2 మున్సిపాలిటీలో దాదాపుగా పెద్ద ఎత్తున దాదాపు 35 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చినాం, స్టేడియంని తీసుకొచ్చినాం, హాస్పిటల్కి నిధులు తీసుకొచ్చినాం, అలాగే స్కూల్ అండ్ డిగ్రీ కాలేజెస్ స్థలాలను ఏర్పాటు చేసినాం. దానికి కూడా నిధులు కేటాయించండి. మీరు ఎంత అభివృద్ధి చేస్తా అంటే మేము అంతకన్నా ఎక్కువ సహకరిస్తాం. కానీ ఈ పనులన్నీ పక్కన పెట్టి మీరు విదేశాలు తిరగడం, ఇంకోరు ఇండ్లకే పరిమితం కావడం, ఈ విధంగా నిజంగా సిగ్గుచేటు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఈ మార్పు ఇంకా కొనసాగుతుంది, ఇంకా మంచి అవుతుందని మీకు ఓటేసినారు తప్ప మీరు ఇంట్లో కూర్చోవాలి, మీరు హైదరాబాద్లో కూర్చోవాలని మాత్రం ఏ రోజు మేము మీకు ఓటేయాలన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. లేకపోతే తగిన బుద్ధి చెప్తారు. రాబోయే ఎలక్షన్లు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మీరు తగిన బుద్ధి చెప్తారని కూడా మీకు హెచ్చరిస్తూ